ప్రకటన పూర్తయింది. నగర అభ్యర్థినిగా మంత్రి రోజా పేరు ఎట్టకేలకు ఖరారైంది. లోకల్ గా సొంత పార్టీలో ఆమెపై ఎంత వ్యతిరేకత ఉన్నా ఫైనల్ గా రోజాపైనే నమ్మకం ఉంచారు వైసీపీ అధ్యక్షుడు. అయితే నగర వైసీపీలో ఎన్నికల హడావుడి మాత్రం కనిపించడం లేదు. టికెట్ దక్కిందన్న సంబరాలు కాదు కదా, అసలు రోజా వర్గం ప్రచారం కూడా షురూ చేయలేదు. ప్రతి చిన్న విషయానికి హడావుడి చేసే రోజారెడ్డి ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? అసమ్మతి నాయకుల రియాక్షన్ కోసం వెయిట్ చేస్తున్నారా, లేకపోతే వారిని దారిలోకి తెచ్చుకోవడానికి తెర వెనుక మంత్రంగం చేస్తున్నారా? ఉమ్మడి చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నుంచి 4వ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగనున్నారు మంత్రి సెల్వమణి రోజారెడ్డి. ఓసారి టీడీపీ తరపున పోటీ చేసి ఓటమి పాలైన రోజా 2014, 2019 ఎన్నికల్లో వరుసగా వైసీపీ నుంచి గెలిచి ప్రస్తుతం జగన్ కేబినెట్లో మంత్రిగా కొనసాగుతున్నారు. ఆమెపై నగరి వైసీపీలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అన్ని మండలాల్లో ఉన్న అసమ్మతి వర్గాలు రోజాకు టికెట్ ఇస్తే తాము పార్టీకి పనిచేయమని అధిష్టానానికి పలుసార్లు అల్టిమేటం ఇచ్చారు. ఆమెకు టికెట్ ఖరారు చేసే ముందు కూడా 6 మండలాల మీడియా ముఖంగా హెచ్చరించారు. అయినా ఇడుపులపాయలో సీఎం జగన్ రిలీజ్ చేసిన ఫైనల్ లిస్ట్లో రోజా పేరు ఖరారైంది. కానీ టికెట్ దక్కిందన్న ఆనందం మాత్రం రోజా శిబిరంలో కనిపించడం లేదు. అసలు ఎన్నికల హడావిడే రోజా ఇంటి చుట్టుపక్కల కనిపించడం లేదు. అదే నగరివాసులను ఆశ్చర్యపరుస్తుంటే ఆమెను ఓడిస్తామని బేరాలు పలికిన అసంతృప్తి నేతలు కూడా ఎక్కడా చడీ చప్పుడు చేయకుండా సైలెంట్ అవ్వడం ఇంకా ఆసక్తికరంగా తయారైంది. రోజాకు సీటు ప్రకటించిన తర్వాత అసమ్మతి నాయకులు జెడ్పీటీసీ మురళీరెడ్డి, పుత్తూరు మొదలియార్ నాయకుడు అమ్ములు, విజయపురం క్షత్రియ సామాజిక వర్గ నాయకుడు లక్ష్మీపతిరాజు, నిండ్ర మండలానికి చెందిన శ్రీకాళహస్తి ధర్మకర్తల మండలి చైర్మన్ చక్రపాణిరెడ్డిలు తాడేపల్లి వెళ్లి వైసీపీ పెద్దల ముందు తమ అసంతృప్తి వ్యక్తం చేశారట. అయితే అధిష్టానం ఏం చెప్పిందో కాని వారంతా ఇప్పుడు సైలెంట్ అయ్యారు. మరోవైపు నగరి మాజీ మున్సిపల్ చైర్మన్ శాంతి, ఆమె భర్త కేజే కుమార్లు రోజాతో ఒప్పందానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. ఇదే సమయంలో అవసరమైతే అసమ్మతి వర్గాన్ని కొనుగోలు చేస్తామని రోజా వర్గంలోని కీలక వ్యక్తి అంటున్నారట. అసమ్మతి నేత స్థాయిని బట్టి రేటు చెల్లిస్తామని చెప్తున్నారట. అయితే ఇందులో నిజమెంతో అబద్ధమెంతో తెలియదు కానీ సదరు ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది. అయితే అదంతా టీడీపీ నాయకులు పుట్టించిన పుకార్లని కొట్టిపారేస్తున్నారు రోజా వర్గీయులు. ఇలాంటి పరిస్థితుల్లో ఈసారికి రోజాకు సహకరించమని అసమ్మతి నేత అమ్ములు, లక్ష్మీపతిరాజులతో పార్టీ సీనియర్ నాయకులు సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. రోజా వ్యతిరేక నేతలను బుజ్జగించే బాధ్యతలను మంత్రి పెద్దిరెడ్డికి అప్పగించినట్లు ప్రచారంలో ఉంది. ఆయన వారందరితో టచ్లోకి వచ్చి జగన్ కోసం పనిచేయమంటున్నారట. పెద్దిరెడ్డి బుజ్జగింపులతో అసమ్మతి వర్గం దిగివచ్చారని, రోజా విజయానికి మనస్ఫూర్తిగా పనిచేస్తారా అన్న అనుమానాలు ఆ పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. పార్టీ అధికారంలో ఉన్న 5 ఏళ్ల కాలంలో వారికి ఒక్క పని కూడా చేసి పెట్టకుండా చేతులు ముడుచుకుని కూర్చునేలా చేసిన మంత్రికి వారు మద్దతు ఇవ్వడం కష్టసాధ్యమే అంటున్నారు. నగరి నుంచి 2 సార్లు ఎమ్మెల్యే అయిన రోజా గెలిచింది బోటాబోటీ మెజార్టీతోనే. పార్టీ శ్రేణులన్నీ సహకరించినా తొలిసారి 800 ఓట్ల మెజార్టీతో గెలిచిన ఆమె గత ఎన్నికల్లో 2000 ఓట్ల మెజార్టీతో గట్టెక్కారు. అయితే ఈసారి సొంత పార్టీ ముఖ్య నేతలే ఆమె వెంట నడిచే పరిస్థితి కనిపించడం లేదంటున్నారు. హ్యాట్రిక్ విజయం కోసం ఆమె ఒంటరి పోరాటం చేయాల్సిందే అంటున్నారు. చూడాలి మరి రోజా లక్ ఎలా ఉంటుందో.